భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. అయితే మన సంస్కృతి కార్యక్రమంలో భాగంగా నేనైతే ఈరోజు మరొక ఆలయాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. హైదరాబాద్ సికింద్రాబాద్కి ఒక 30 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న శ్రీ రాజశ్యామల వారాహి లలితా క్షేత్రానికి అయితే నేను వచ్చేసాను. మనకి అతి తొందరలోనే వారాహి నవరాత్రులు కూడా రాబోతున్నాయి. మరి హైదరాబాద్లో మనకు ముఖ్యంగా వారాహి అమ్మవారి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఒక 3 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక వారాహి ఆలయాన్ని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా భక్తులందరికీ కూడా ఎన్నెన్నో కామ్యాలు ఉంటాయి, ఎన్నెన్నో సంకల్పాలు ఉంటాయి, నెరవేరని కోరికలు ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి. అటువంటిని మీరు నెరవేర్చుకోవాలన్నా కూడా, అమ్మవారి దర్శనము మీరు చేసుకొని ఆమె అనుగ్రహాన్ని పొందాలన్నా కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చేసేయండి. ఈ ఆలయం వచ్చేసి మనకు సికింద్రాబాద్ దగ్గరలో నార్త్ పార్క్ ఎవెన్యూ తూముకుంటలో ఉందండి. ఇంకెందుకండి ఆలస్యం, లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం. రండి మీరు కూడా నాతో పాటు. शेखरां स्मितमुखी मापीनवक्षोरुहम् पाणिभ्यामणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामं. ఆలయం లోపలికైతే వచ్చేసాను. ముగ్గురు అమ్మవార్ల దర్శనం కూడా చేసుకున్నాను. నిజంగా అమ్మవారిని చూస్తుంటే అలాగే మనం చూస్తూనే ఉండిపోవాలి అనిపిస్తూ ఉంది. ఒకసారి అమ్మవారిని చూడగానే నాలో ఉన్న భావన అయితే అబ్బా అనిపించింది. నిజంగా అంటే ఒక ఆశ్చర్యానికి గురి చేసినట్టుగా, ఒక అద్భుతాన్ని చూసాము అనే ఒక భావన కలిగింది. నిజంగా అంత చక్కగా ముగ్ధ మనోహరంగా ఉన్నారు అమ్మవార్లు ముగ్గురు కూడా. అసలు మామూలుగా మనం చూస్తూ ఉంటాము, అయితే వారాహి అమ్మవారు, లేదు అనంటే లలిత అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, ఇలా విడివిడిగా ఆలయాలు అనేది మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా మనకి హైదరాబాద్ పట్టణంలో ఎక్కడా కూడా ముగ్గురు కలిసి ఉన్న ఆలయం అనేది ఎక్కడా లేదు. మరి ఈ ఆలయంలో ఎందుకు ముగ్గురు అమ్మవారిని ఒకే దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది, మరి ఆలయం యొక్క విశిష్టత ఏంటి? మామూలుగా ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడే ఆ క్షేత్రంలో ఉండే అమ్మవారి మహిమలను బట్టి చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అంటూ ఉంటారు. మనం అదంతా నమ్ముతూ ఉంటాం. మరి ఇక్కడ ముగ్గురు కొలువై ఉన్నారు. మరి ఇంకా ఎలాంటి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి, వాళ్ళ అనుగ్రహం మన పైన ఎంత చక్కగా ఉండబోతోందో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ వ్యవస్థాపకులు, అదేవిధంగా శ్రీ విద్యా పూర్ణ దీక్షితులు బ్రహ్మశ్రీ కొరిడే సుధీర్ శర్మ గురుగారు. వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా అంటే ఈ హైదరాబాద్ పట్టణంలోనే వారాహి టెంపుల్ అనేది 1-2 చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మళ్ళీ ముగ్గురు అమ్మవార్లు ఒకే దగ్గర ఉన్నారు. రాజశ్యామల అమ్మవారు, లలిత అమ్మవారు, వారాహి అమ్మవారు. అసలు మనం గతంలో కలిసినప్పుడు కూడా మీరు ఎన్నోసార్లు అన్నారు వారాహి అమ్మవారి ఆలయం చాలా అద్భుతంగా నిర్మించాలి అని చెప్పి. అన్నట్టుగానే నిజంగా చాలా అద్భుతంగా నిర్మించారు. ఒక్కసారి ఆలయ ప్రత్యేకత గురించి మాట్లాడుకుందామండి. తప్పకుండా. మనకు లలిత అమ్మవారు ఉంది అంటే అమ్మవారి విగ్రహాలు పెట్టినా పెట్టకపోయినా పరోక్షంగా శ్యామల వారాహి అమ్మవారు ఆవిడతో ఉన్నట్టే. ఎందుకు అనొచ్చు, భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయోస్సదా శ్యామ వార్తాళి సంసేవ్యాం నమామి లలితాంబికాం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే శ్రీచక్ర మధ్యలో ఉన్నటువంటి ఎల్లవేళలా ఎవరితో సేవించబడుతున్న లలిత అమ్మవారిని నేను పూజిస్తున్నాను అంటే సదా ఎక్కడ దక్షిణ ఉత్తర. దక్షిణం అంటే అమ్మవారి కుడి వైపున రాజశ్యామల, ఎడమ వైపున వారాహి అమ్మవారి చేత ఎల్లవేళలా కూడా సేవించబడుతున్న లలితా త్రిపుర సుందరిని నేను నమస్కరిస్తున్నాను అనేటువంటి శ్లోకం ఆధారం. తర్వాత శ్రీవిద్య మా గురు సాంప్రదాయంలో మా కొడుకున్న సిద్ధాంతి గారిని మాకు శ్రీవిద్య పూర్ణదీక్ష ఇచ్చిన మహానుభావులు వారు అపర దేవీ స్వరూపులు. వారు ఒక 56 ఏళ్ల క్రితమే కొడకల్లాని ఊర్లో ఇలా ఆలయాన్ని కట్టుకున్నారు. ఇలాంటి దేవతా సమూహమే. ఆ ఆలోచన ప్రకారం మనం ముందుగా వారాహి ఆలయం ప్రత్యేక ఆలయం అనుకున్నాము. కానీ మరి అమ్మ అనుగ్రహమా గురువుల కటాక్షమా తెలియదు. ముగ్గు పోసి ఇంకా మనం పిల్లర్స్ గుంతలు స్టార్ట్ చేద్దామనే సమయంలో ఇదంతా మారిపోయింది.
చివరి క్షణంలో లలితామ్మవారు అప్పటిదాకా ఆలోచనలో లేదు మనకు. వారాహి ప్రత్యంగిర అనుకున్నాం. కానీ ఇంకా మరి శ్రీ విద్యా పునర్దీక్షాపరులైన మహాగురువులు ఆయన ఇచ్చిన ఉపదేశ ఆ మంత్ర ఫలమా, లేకుంటే అమ్మ కంచి కామాక్షి ఎలా అయితే కంచిలో కూడా కామాక్షి అమ్మవారు రాజశ్యామల వారాహితో కలిసి ఉంటుంది. ఈ విధంగానే ఉంటారు అమ్మవారు. సో మరి అక్కడ చూసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ ఫలమా, ఆ ప్రేరణ అనుకోవచ్చు మనం. కాబట్టి ఆ విధంగా అమ్మవారు మనకు విశేషంగా, నాకు తెలిసి చాలా అరుదు ఇలాంటి ఆలయాలు. నాకు తెలిసి హైదరాబాద్లో ఉందో లేదో నాకు తెలియదు. మనం అంటే చూసుకోవాలి, ఇంకా గూగుల్లో చూసుకోవాలి. అందువల్ల విశేషంగా ఇక్కడ మనం లలితా అమ్మవారు వారాహి అని ముందుగా అనుకున్నప్పటికీ చివరగా అమ్మవారి సంకల్పానుసారంగా రాజశ్యామల మంత్రిని, దండనాయిక వారాహి, మధ్యలో ఎవరు శ్రీమాత శ్రీ మహారాగి, ఆవిడ మహారాగి అనుకూలంగా అలా మనం ఆలయాన్ని చివరి క్షణంలో అనుకొని అమ్మవారు ముగ్గుపోసే సమయంలో ఆవిడ ఆగమనం జరిగింది మనకి. ఇక్కడ క్షిప్ర గణపతి, వివిధ రకాల గణపతి రూపాలలో మనం ఉపాసనాపరంగా గణపతులు మహాగణపతి అని, శక్తి గణపతి, నవనీత గణపతి, సంకటహార గణపతి, మనం అందరూ సంకష్టి అని చేస్తుంటారు తెలుసు కదా, సంకటాలని తీసే గణపతి ఆయన. అలాంటి గణపతుల్లో ఒక విధమైన గణపతి క్షిప్ర గణపతి. క్షిప్రము అంటే వెంటనే, ఇమ్మీడియట్గా, అంటే వేగవంతంగా భక్తులను అనుగ్రహించే లక్షణం కలవాడు కాబట్టి క్షిప్ర గణపతి. అలాగే అమ్మవారి లలితా అమ్మవారికి ఎదురుగా ఎవరున్నారు చూస్తున్నారు కదా, కాలభైరవుడు, ఆయన క్షేత్ర పాలకుడు. అలా ఒక విశేషమైన దేవతా సమూహంతో మనం ఈ ఆలయాన్ని జగద్గురు యొక్క అమ్మవారి అనుగ్రహం చేత నిర్మించుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు మరి ఎలాగూ మనకు ఈ నవరాత్రులు కూడా రాబోతున్నాయి, వారాహి అమ్మవారి నవరాత్రులు. మరి విశేషంగా మనకు ఆలయం కూడా ఇక్కడ రెడీ అయిపోయింది, దగ్గరలో మనకు ఆలయం అందుబాటులో ఉంది అమ్మవారిది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఈ టాపిక్ గురించి. వారాహి అమ్మవారు అనగానే ఈ అమ్మవారి ఆరాధన అందరూ చేయకూడదు అనే ఒక ఆలోచన భక్తులందరిలోకి వెళ్ళిపోతుంది ఏదో రకంగా. అది వాస్తవమా అవాస్తవమా అనేది పక్కన పెడితే ఒక దేవత ఆరాధన చేయడానికి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళలో ఉన్న ఆ చిన్న మూఢనమ్మకమా లేకపోతే ఆ భయాన్ని గనక మనం తొలగించగలిగితే నవరాత్రుల ముందు అందరూ కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. మరి ఈ నవరాత్రుల గురించి అమ్మవారి ఆరాధన ఎవరు చేయొచ్చు, ఎవరు చేయొద్దు, ఉపాసన ఉన్న వాళ్ళే చేయాలా, సామాన్యులు కూడా చేయొచ్చా? ఒకసారి అమ్మవారి ఆరాధన విషయంలో ఎట్లయితే మనం ఇంతకుముందు శ్లోకం చూసుకున్నామో, లలితా అమ్మవారికి 2 చేతుల్లో ఒక చెయ్యి రాజశ్యామల, ఇంకొక చెయ్యి వారాహి. ఇలా అయితే ఫస్ట్ రాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రి, ఒకటి మంత్రిత్వ శాఖ, ఇంకోటి రక్షణ శాఖ. అన్నీ అవసరమే. నాకు రక్షణ శాఖ వద్దు అని ఎవరైనా ఈ దేశ ప్రెసిడెంట్ అనగలుగుతారా? అనలేరు. పైగా వారాహి అమ్మవారు ఎవరైనా కొత్తగా తీసుకొచ్చామని ప్రచారం చేస్తున్నారా? అమ్మవారు గుప్త నవరాత్రులు ఉండేవి పేరు, ఆషాఢ నవరాత్రి గుప్త నవరాత్రులు అని పేరు. అంటే సాధకులు వాళ్ళ మంత్రసిద్ధిని ఇంకా మంత్రానుష్ఠాన బలాన్ని పెంచుకోవడానికి కోసం జగదంబ వారాహి యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసం చేసిన నవరాత్రులు గుప్త నవరాత్రులు. గుప్తంగా అంటే సీక్రెట్గా, మరి తెలియదు. ఇప్పుడున్న మరి అమ్మవారి సంకల్పమా, ప్రచారం లేని ప్రచారం కాదు. అమ్మవారు ఎప్పుడూ ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది. కానీ ప్రచారం ఇప్పుడు సాగుతుంది కాబట్టి ఎవరు యోగ్యులు, ఎవరు అయోగ్యులు, ఏదైనా విషయం చెప్తున్నారంటే వాళ్ళు విషయం చెప్పేవాళ్ళు ఏ పుస్తకాన్ని వాళ్ళు మెన్షన్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మవారి గురించి తెలియాలంటే ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంటర్నెట్లో సమాచారం అవైలబుల్గా ఉంది. ఏమిటి? బ్రహ్మాండ పురాణంలో, లలితా ఉపాఖ్యానంలో అసలు వీళ్ళ ముగ్గురు యొక్క రథాలు, వాళ్ళ యొక్క సైన్యంలో ఉండే శక్తులు అవన్నీ చూస్తే మీరు ఎంతో సంతోషపడతారు. అంటే ప్రతి దేవతలు అమ్మవారిని 12 నామాలతో కీర్తించారు. ఎవరిని? వారాహి అమ్మవారిని. ఎప్పుడు అమ్మవారి ఈ లలితా అమ్మవారికి భండాసురవధ సమయంలో దేవతలందరూ మార్చ్ ఫాస్ట్ అంటే రథాలు తీసుకొని, సైన్యాలు తీసుకొని, రకరకాల విధమైనటువంటి సైన్యంలో ఉండే శక్తుల చేత వీళ్ళందరూ ఆవిడకి సహకరించారు. పైగా ఈ అమ్మవారు ఆరాధన ఎవరైనా ఆరాధన చేసుకోవచ్చు. అమ్మవారి ఆరాధన ఈ ఒక పర్టికులర్ ఈ ప్రత్యేకమైన దేవతా అనుగ్రహాన్ని పొందడానికి ఎవరు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతులు జోడించి వారాహి నమః తల్లి నన్ను కాపాడు అంటే ప్రతి దేవత కూడా భక్తులను కాపాడేటువంటి తత్పరత, అయ్యో నాకు కష్టంతో వచ్చాడే అనుగ్రహిద్దామనే లక్షణమే కలిగి ఉంటారు. అంతేగాని నన్ను పూజిస్తారా, నేను శపిస్తాను, నేను ఇబ్బంది పెడతాను అనే లక్షణం ఏ దేవత కలిగి ఉండదో, అలా కలిగి ఉంటే దేవత కాదు. అలాంటి శపించే దేవతలు ఎక్కడైనా సరే మానవులు కలికాలంలో దేవతల స్మరణ చేయడం వలన, యజ్ఞయాగాది కర్మలు చేస్తాను అనుకోవడం వల్ల మాత్రమే, నువ్వు చేయకపోయినా సరే శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి వారాహి ఆరాధన ఖచ్చితంగా అందరూ కూడా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి లలితా అమ్మవారిని ఎంతైతే పద్ధతిగా భక్తిగా కొలుస్తున్నామో అలాంటి సాత్వికమైన ఆరాధన, వైదిక పరమైన ఆరాధన విషయం. ఎందుకంటే అమ్మవారు ఎక్కడైతే వచ్చి మంత్రం చేరుతుందో, మంత్రం వచ్చింది వైదిక పరమైన పద్ధతి ఎక్కడైతే వచ్చి చేరుతుందో అక్కడ అమ్మవారికి ఒక మంచి
వేద విద్వాంసులైనా లేదా శాక్తేయమునందు అనుభవం గల, శాక్తేయం అంటే శక్తికి సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చేది శాక్తేయం. ఓకే. శక్తి అంటే జగన్మాత పరాశక్తి. ఆవిడ పూజ ఎలా చేయాలి, ఆవిడని ఏ విధంగా ఆవిడని అర్చన చేయాలి, అర్చించాలి, ఆరాధన చెప్పేది శాక్తేయం. అలాంటి వాళ్ళు చెప్పే వాళ్ళ మంచి మార్గంలో, సాత్వికుడైన ఉపాసకుడు మార్గంలో కానీ గురువు మార్గంలో కానీ వెళితే ఖచ్చితంగా అమ్మ ఆరాధన ప్రతి భక్తులు చేసుకోవచ్చు. ఎట్లా అయితే ఒక పెద్ద చెట్టు ఎవ్వరు చెట్టు కిందకి వెళ్ళినా నీడే ఇస్తుంది, దేవత అనుగ్రహం కూడా అలాగే. మీరు నచ్చి చేసినా నచ్చక చేసినా, నమ్మి చేసినా నమ్మక చేసినా వెళ్ళి చేతులు జోడించి తల్లి నన్ను కాపాడు, నా కష్టాలు దూరం చెయ్యి అంటే వారాహి అమ్మవారు ఖచ్చితంగా ఆ కష్టాలు దూరం చేస్తుంది. నిస్సందేహంగా ప్రతి భక్తుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగోరి ఆవిడ నామాన్ని స్మరణ చేయొచ్చు, దర్శనం చేసుకోవచ్చు, ఖచ్చితంగా అనుమానం లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దేవీ దేవతల ఆరాధన ఒక్కొక్క దానికి విశేషం. అన్నిటికీ అందరినీ ఆరాధిస్తాం, కానీ విశేషంగా అంటే కొన్ని దోషాలకు పలానా దేవుడు ఇట్లాంటి స్పెసిఫిక్గా ఉన్నాయి. మరి వారాహి అమ్మవారిని ఎటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆమె అనుగ్రహం మాకు ఈ రూపంలో కావాలి అనుకునే విధానం ఏంటి? అసలు ఎందుకు అమ్మవారి వారాహి అనుగ్రహాన్ని పొందాలి? ప్రతి మానవుడికి కష్టాలు, కోరికలు, లేదా ఏదో ఒక పనులు ఆగిపోవటం, కార్యాలు అంటే ఇబ్బంది రావటం, విఘ్నాలు కలగటం, శత్రుబాధ అంటే మనం మానసికంగా ఎక్కువ కోపం ఉండడం, ఎక్కువ నిరాశ ఉండడం, అంటే మనం అంతర్లీనంగా ఉండేటువంటి అంతర్గత శత్రువులు, బహిర్గతంగా ఉండే భౌతిక శత్రువులు, అంటే వాళ్ళందరి నుంచి రక్షణ. మనం చేసే పని యందు మనకు తదేక దృష్టి కలిగి ఉండి మనం ఎలా మన కార్యాన్ని సాధించుకోగలము అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా మనకు ఏడాదికి ఒకసారి వచ్చే ఆషాఢ నవరాత్రిలో వారాహిని పూజించుకోవచ్చు. అలాగే స్తంభనము, ఏదైనా ఘోరమైన ఆపద జరగబోతుంది, దాన్ని స్తంభింపజేస్తుంది, అంటే అక్కడే ఆగిపోతుంది. తర్వాత ఎవరైనా మన వైపు చెడు దృష్టితో చూస్తున్నారు, వారి దృష్టిని అమ్మవారు మన ఎందుకు నుంచి మరల్చి వేస్తుంది. ఇటువైపు చూడకు అనేటువంటి ఒక లక్షణం ఎదురుగా ఉండే వారికి కలిగజేసి మనం ఏం కోరుకుంటాం? అమ్మవారిని చల్లగా చూడమా అని కోరుకుంటాం. చల్లగా చూడడం అంటే ఏంటి? ఐస్ ముక్కలు వేసుకుని చూడడం కాదు కదా. చల్లగా చూడడం అంటే నన్ను అనుగ్రహించు, నా కుటుంబాన్ని కాపాడు, చల్లగా ఉంచు అంటే అందరినీ ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉంచు. అందరికీ ఇవే కోరికలు కదా. అవునండి కదా. ఏం కావాలి? ధర్మ అర్థ కామ్య మోక్షాలు. ధర్మము, ధార్మికంగా ఉండి పూజ చేసుకోవడము, ధర్మాన్ని ఆచరణ చేయడము, ఏది సత్యమో ఏది కరెక్టో అదే చేయడము, అర్థము న్యాయంగా డబ్బు సంపాదించడం, కామ్యము అంటే కోరికలు. ఏం కోరికలు? కారు కావాలి, ఇల్లు కావాలి, వ్యవసాయం కావాలి, పంటలు బాగా పండాలి, వ్యాపారంలో లాభం రావాలి, ఇవి కామ్యం అంటే అది కోరిక అనే దానికి సంస్కృత పదము కామ్యము. తర్వాత ఇంకా మోక్షము, అది చివరి వయసులో ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఆరోగ్యాన్ని కలిగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచం మీద పడి 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలా మంచాన పడి రోగాల రూపుల పాలు కాకుండా అనాయాసంగా దేహాన్ని విడిచిపెట్టేటువంటి ఒక యోగము. అది యోగము అందరికి రాదు, చాలా మంది కోరుకుంటారా. ఇంకేం కావాలి? మనకు తెలుసు మనకేం కావాలో. కాబట్టి అమ్మ అనుగ్రహంతో ఇవన్నీ అందరూ దేవతలు అంటే అనుగ్రహించావని అర్థం అండి. కాబట్టి వాళ్ళ అనుగ్రహం కోరి మనము అన్ని రకాల శత్రుబాధలు, వ్యవసాయం, అమ్మవారు సస్య దేవత. సస్యం అంటే వ్యవసాయం, పంటలు, భూమి పంటలు బాగా పండాలి, మనం తినాలంటే మరి అన్నం కావాలి. భూమిలో ఏమున్నాయి? భూమికి ఏం పేరు? రత్నగర్భ అని పేరు. భూమిలో అన్నీ ఉంటాయి, రత్నాలు, రాసులు, బంగారము, ఇన్ని రకాల ఇనుము, లోహాలు, ఖనిజాలు ఎన్ని ఉన్నాయి భూమిలో, పెట్రోల్ దగ్గర నుంచి మొదలు పెడితే. మరి భూమికి క్షేమంగా ఉంటేనే కదా మనం బాగుంటాం. అందుకని అమ్మవారు ఆమె అంటే రైతులు కూడా ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేస్తే పంటలు బాగా పండుతాయి. ఇప్పుడు చాలా మందికి అడవి పందుల బెడద ఉంటుంది. మాకు పెద్ద వ్యవసాయం ఉండదు ఒకప్పుడు. అడవి పందుల బెడద కాబట్టి అందరూ వెళ్ళి అమ్మవారి గ్రామదేవతకు మొక్కేవారు. ఏ పోచమ్మనో మైసమ్మనో దుర్గమ్మనో మొక్కేవాళ్ళు. ఆ కొబ్బరికాయ పడితే అడవి పందుల బెడద తప్పి ఆ పంటలు కాస్త మిగిలి ఇంటికి వచ్చేవి. కాబట్టి సస్యశ్యామలంగా ఉండి రైతులందరికీ మంచి పంటలు పండిస్తే మంచి లాభం వచ్చి బాగా విశేషంగా పంటలు వాళ్ళకి మంచి దిగుబడి వచ్చి రాబడి వచ్చి ఇవన్నిటికీ సాధ్యం కావాలంటే అమ్మకి అర్చన చేసుకోవాలి అన్ని రకాలుగా. ఎందుకంటే అష్టలక్ష్మి స్వరూపిణి, అష్ట దారిద్ర్యనాశిని, ఇష్టకామ్య ప్రదాయిని వారాహి నమస్తే. అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపిణి, ఇష్టకామ్య ప్రదాయిని. భక్తుడికి ఏది ఇష్టమైతే అది నెరవేరుస్తుంది. ఎట్లా ఒక కన్న తల్లి పిల్లవాడికి ఏది ఇష్టమో అది వండి పెడుతుంది కదా. అదే పద్ధతి దేవతని మనం అమ్మ అనే భావన కలిగి ఉంటే చాలండి. ఇంకా వేరే ఎక్కువ ఆలోచన చేసి ఇది వేస్తే స్పీడ్గా ఫలమిస్తుందా అది చేస్తే కాదు. అమ్మ అని వినడం ముఖ్యం, ఆ తల్లి శ్రీమాత అనుకుని వినడం ముఖ్యం. అమ్మ రెడీగా ఉంది మరి మన కోరికలన్నీ తీర్చడానికి. ఆమెని మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలంటే ఆరాధన ఏ రకంగా చేయాలంటారు? అమ్మవారికి 12 నామాలు ఉన్నాయి. 12 నామాలు దేవతలే సూచించారు బ్రహ్మాండ పురాణంలో. ఆవిడకి మా వారాహి, వార్తాలి, శ్యామ, పోత్రిణి అని అలా 12 నామాలతో ఆవిడ నామస్మరణ చేయడం. లేదా ఈ విశేషమైన ఆలయంలో అమ్మవారికి 12 ప్రదక్షిణాలు చేతిలో పసుపుకొమ్ములు పట్టుకొని చేసి అమ్మవారికి సమర్పించి వేడుకుంటే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా అమ్మవారు సాధ్యమైనంత త్వరగా భక్తుడి యొక్క యోగ్యతను చూసి తీర్చివేస్తుంది. పసుపు కొమ్ములతో ప్రదక్షిణ చేస్తే విశేషంగా ఉంటుంది.
ఓకే, అలా సంకల్పం చెప్పుకొని చేసుకోవాలి. ప్రదక్షిణలు స్టార్ట్ లేదా చేయాలి. వారాహి సహస్రనామ అర్చన చేసుకోవడం విశేషంగా అమ్మవారికి. ఆహాహా. అది కూడా చాలా మానవులకు వెంటనే అమ్మవారికి అనుగ్రహాన్ని పొందడానికి ఒక మార్గం, ఏకైక మంచి మార్గం అదొకటి. ఓకే, మరి విశేషంగా ఇప్పుడు ఈ నవరాత్రులు అమ్మవారికి ఆ 9 రోజులు కూడా మన ఆలయంలో ఎలాంటి క్రతువులు జరగబోతున్నాయండి? ఇప్పుడు ఆషాఢ నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు ఏదైనా ఒకటే. అవును. ఆషాఢ నవరాత్రులు అమ్మవారికి వేదోక్త విధానంలో ప్రొద్దున్నే 7 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు. భక్తులందరూ ఎవరైతే స్త్రీలు సాంప్రదాయ వస్త్రధారణలో, పురుషులు ధోతి కండువా వేసుకుని వస్తే ఉత్సవ విగ్రహానికి వాళ్ళందరూ వాళ్ళ చేతితో అభిషేకం చేసుకోవచ్చు. మూల విగ్రహానికి అర్చకులు చేస్తారు లోపల. ఉత్సవ విగ్రహానికి అందరూ కూడా వాళ్ళు వీళ్ళని మనకేమి భేదాలు లేవు, అందరూ అభిషేకం వాళ్ళ చేతితో చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారికి అభిషేకము, అలంకరణ, సహస్రనామార్చన, తదనంతరం మూలమంత్ర హోమం ప్రతిరోజు జరుగుతుంది. ప్రతినిత్యము ఆ 9 రోజులు అమ్మవారికి వారాహి మూలమంత్ర హోమాలు. ఒకరోజు బృహద్వారాహి, కిరాత వారాహి, స్వప్న వారాహి, లఘు వారాహి, ధూమ్ర వారాహి అని అమ్మవారి యొక్క వివిధ రూపాలు ఉన్నాయి. ఆ రూపాలు ఉండే దేవతలకి ప్రతిరోజు అమ్మవారికి. తర్వాత దశమహావిద్య హోమాలు జరుగుతాయి నవరాత్రిలో ప్రతిరోజు. అందరూ భక్తులు దానిలో పాల్గొనవచ్చు. సాయంకాలం పూట పెద్ద పెద్ద విద్వాంసుల చేత సంగీత కచేరీలు. అమ్మవారికి ఆ సంగీతం అంటే చాలా ఇష్టం. లలిత అమ్మవారికి నారాయణి నాదరూప అని వస్తుంది. తర్వాత లాస్యప్రియ లయకరి అని కూడా వస్తుంది. లాస్యం అంటే ఆడవాళ్ళు చేసే నాట్యానికి లాస్యం అని పేరు, మగవాళ్ళు చేసే నాట్యానికి తాండవం అని పేరు. శివుడి యొక్క నాట్యానికి తాండవం అని పేరు, శివతాండవం. అమ్మవారు చేసే నాట్యానికి లాస్యము అని పేరు. సో ఆవిడకి శాస్త్రీయ నృత్యాలు, భరతనాట్యము, కూచిపూడి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా ఇష్టం అమ్మవారికి. కాబట్టి ఇక్కడ సాయంకాలం పూట సంగీత సేవలు జరుగుతాయి. ఇంకా భక్తులకు నిత్యం అర్చనలు ఆ నవరాత్రుల్లో పూజలు జరుగుతుంటాయి. ఓకే గురుగారు, మనం ఇంతకు ముందు నేను మీ ఇంటికి కూడా రావడం జరిగింది. వారాహి సన్నిధి అని అక్కడ అమ్మవారు పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవారు. మరి ఇప్పుడు ఆ అమ్మవారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు చాలా వరకు మనకు హైదరాబాద్ లో ఉన్న ఈ 2-3 వారాహి ఆలయాల్లో మనది ఆ వారాహి సన్నిధి కూడా వన్ ఆఫ్ ద టెంపుల్ అన్నమాట. మరి ఒకసారి అమ్మవారికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకుందాం. చెప్తాను. శ్రీ వారాహి సన్నిధి అని మన ఇంటి పైన 2nd ఫ్లోర్ లో అమ్మవారు ఉండేది ఖానాజీగూడలో. ఇప్పుడు అక్కడ ఉండే అమ్మవారు మనం 3 సంవత్సరాలు పూజ చేసుకొని మనం ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా ఆలయం కట్టుకున్నామో అక్కడ ఉండేటువంటి మూలమూర్తే వారాహి సన్నిధి అని మీరు గూగుల్లో కొడితే అదే లొకేషన్ ఇక్కడ తీసుకొచ్చేస్తుంది మిమ్మల్ని. సో ఆ వారాహి మూలమూర్తే ఇక్కడ మనము స్థిర ప్రతిష్టగా అమ్మవారిని గర్భాలయంలో యంత్ర ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ గమనించాలి ఈ విషయాన్ని. అందరూ అంటే అక్కడ ఆ లొకేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి ఇక్కడికే వస్తుంది, ఇబ్బంది కూడా ఏమీ లేదు. గూగుల్ లొకేషన్ మార్చేసాం అది. కాబట్టి ఇదందరూ గమనించవలసిన విషయం. విశేషంగా మనం నవరాత్రుల్లో ఎలాంటివి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మాట్లాడుకున్నాము. మరి నవరాత్రుల్లో కాకుండా విడిగా కూడా వారాన్ని బట్టి, తిథిని బట్టి, మాసాన్ని బట్టి కూడా విశేషమైన పూజలు విధానాలన్నీ జరుగుతుంటాయి కదండి. ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇక్కడ మనకి ప్రతి శుక్రవారం పొద్దున లలిత అమ్మవారికి అభిషేకం, మార్నింగ్ 7 o'clock నుంచి 7 గంటల నుంచి. తర్వాత అమావాస్య వారాహి అమ్మవారి అభిషేకము, సాయంకాలం ప్రత్యంగిర అభిషేకము అండ్ ప్రత్యంగిర వారాహి హోమం సాయంకాలం. పౌర్ణమి రోజు రాజశ్యామల అభిషేకం, రాజశ్యామల హోమం. ఇంకా ప్రతి అష్టమికి కాలభైరవుడికి అర్చన విశేషంగా. చతుర్థికి గణపతికి గరికతో దూర్వార్చన, సంకష్ట చతుర్థికి నిత్యం అమ్మవారికి సహస్రనామార్చన జరుగుతూ ఉంటాయి. ఇంకా ఎవరికైనా వాళ్ళు ప్రత్యేకంగా ఏదైనా ఇక్కడ హోమం చేయించుకోవాలి వచ్చి వాళ్ళకు ఈ తిథులతో సంబంధం లేకుండా ఇబ్బందులను బట్టి ఇప్పుడు మనం వారాయికి పంచమి విశేషమైన తిథి. పంచమి ఒకవేళ వీక్ డే వస్తే ఇప్పుడు ఉన్నటువంటి సమయానికి అందరు కుదరదు, వీక్ డే రాలేము అంటారు, అందరు వర్కింగ్ పీపులే కదా. లేదు అమావాస్యకు వస్తాము చేయించుకుంటాము, లేదు మాకు ప్రత్యేకంగా మేమే స్వతహాగా కూర్చొని హోమం చేసుకుంటాము, అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఏ రోజు రావాల్సినటువంటి వాళ్ళ సమయానికి అనుకూలంగా, మన సమయానికి అనుకూలంగా ఒక సమయం ఇచ్చి పరిహారం కానీ పూజ కానీ చేయించడం జరుగుతుంది. అంటే వాళ్ళ జాతక రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా దానికి సంబంధించి పరిహార పూజలు చేసుకోవచ్చు. జాతకానుసారంగా గ్రహచార గోచారాలకు కానివ్వండి, ఏదైనా మనకు వేరే ఇంకా ఇబ్బందులు ఉండి దైవానుగ్రహం కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు దశ మహావిద్యల్లో 2 మహావిద్యలు ఇక్కడే ఉన్నాయి, రాజశ్యామల అండ్ లలిత అమ్మవారు. అంటే మనకి 3 నవరాత్రులు, 4 నవరాత్రులు 3 ఇక్కడే అవుతాయి. ఆషాఢ నవరాత్రులు, తర్వాత దేవీ నవరాత్రులు, దసరా విశేషంగా. రాజశ్యామలకి శ్యామ నవరాత్రులు మాఘమాసం ఫిబ్రవరి టైంలో వస్తాయి. ఎప్పుడు కూడా జనసందోహంతో కిటకిటలాడిపోతుంది అయితే ఆలయం. అంటే 3 నవరాత్రులు ఇక్కడే జరుగుతున్నాయి కాబట్టి విశేషంగా ఇప్పుడు నవరాత్రుల్లో దీక్షలు అలాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు కదా, అలాంటివి కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. దీక్ష అంటే ప్రత్యేకంగా వారాహి నవరాత్రులకి అందరూ కూడా 9 days వాళ్ళు అమ్మవారి ఎందే దృష్టి ఉంచి వారు ఒక విశేష వస్త్రధారణ చేసుకొని వాళ్ళు అమ్మవారి జపం చేసుకోవడమా, అనుష్ఠానం చేసుకోవడమా. అంటే అనుష్ఠానం అంటే అమ్మవారి సహస్రనామార్చన చేసుకుంటారా, ఎవరెవరు వారి వారి శక్తి అనుసారంగా అండి. అందరికీ అన్ని కరెక్ట్గా ఖచ్చితంగా ఉచ్చారణ శుద్ధితో చదివి చేసుకోవడం కష్టం. అంటే ట్రైన్ తీసుకుంటే చదివేసుకోవచ్చు,
లేదా ఇక్కడికి వచ్చి కూర్చుంటే అమ్మవారి యొక్క వారాహి మంత్రాన్ని చిన్నగా తీసుకొని మా దగ్గర నుంచి కూర్చొని జపం చేసుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా అభిషేకం చేసుకోవచ్చు. దీక్షలు తీసుకోవాలి, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, దీక్షలు వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆలయంకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి పద్ధతులు పాటించాలని కొన్ని ఆలయాలకు ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. అలా మనం ఈ ఆలయానికి దర్శనం కోసం రావాలి అంటే నియమాలు ఏమైనా పాటించాలంటారా? ముందుగా ఏ ఆలయమైనా ఆలయమే, బేసిక్గా గుడి దేవస్థానము, భగవంతుడు ఉండే ఒక స్థానము. కాబట్టి ఎక్కడ ప్రపంచంలో భారతదేశంలో ఏ ఆలయానికి వెళ్ళినా పురుషులైనా స్త్రీలైనా ఖచ్చితంగా కట్టు బొట్టు పాటించవలసిందే, నిర్మోహమాటంగా. ఒక పార్టీకి ఎలా వెళ్తాం, చక్కగా తయారై వాళ్ళు మెన్షన్ చేస్తారు ప్లీజ్ కమ్ విత్ బ్లాక్ డ్రెస్ వైట్ డ్రెస్ అని, మరి కొనుక్కొని మరీ వేసుకొని వెళ్తాం. అంతే శ్రద్ధగా, అంతకంటే 1000 రెట్ల శ్రద్ధగా ఆలయానికి కట్టు బొట్టు పద్ధతిగా వెళితే సంపూర్ణమైన దేవతానుగ్రహం పొందాలంటే ఇలా వస్తే దేవతలకు ఇష్టం అండి. అమ్మవార్లకి ఒక బొట్టు ఉన్న వ్యక్తిని చూస్తే ఆహా వీడి ఎందు లక్ష్మీ కళ ఉన్నది, లక్ష్మీ అనుగ్రహం కావాలి, సంపద కావాలి అంటే బొట్టు పెట్టాలి ఖచ్చితంగా. కట్టు మంచి జడ వేసుకోవాలి, ఒంటి నిండా వస్త్రధారణ చేసుకొని గౌరవప్రదంగా వెళ్ళాలి. నేను చెప్పేది ఓన్లీ ఆలయానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తున్నా. పర్సనల్ లైఫ్ మనకు అవసరం లేదు. అంతే అంతే అండి. మనం ఎవరైనా ఆలయానికి నేను వెళ్ళినా మీరు వెళ్ళినా అమ్మ దర్శనం ఏదో ఒక పని ఇవ్వాలి, చేయబోతున్న పనిలో విఘ్నాలు తొలగిపోవాలి, పిల్లలకు చదువు బాగా రావాలి, వాళ్ళు బాగా ఉద్యోగం సంపాదించాలి, బాగుండాలి, అంతే కదా. అంతే అంతే. అలాంటి కోరిక కోరినప్పుడు మనం ఎంత శుద్ధంగా వెళ్ళి కోరుకుంటే మనకు అమ్మవారు అనుగ్రహిస్తుంది. దేవతల ముందు అహంకారం మనకి రాదు. ఇదంతా నేను నమ్మను, నేను ఇలాగే వెళ్తా అంటే అలాగే వెళ్తా అంటే వెళ్ళొద్దు, అసలు రావద్దు. అంటే ఒక్క దగ్గర ఎక్కడో చోట పద్ధతి. ఇప్పుడు పద్ధతి లేకుండా జంతువులు ఉంటాయండి, మనం వాటిని పట్టించుకోము. మానవులకు మనకు ఒకటే, వాళ్ళ జంతువులు ఒకటే డిఫరెన్స్, జ్ఞానం. ఎక్కడ ఏమి చేయాలి ఎక్కడ ఏమి చేయొద్దు అని తెలుసుకోవడమే జ్ఞానం అండి, సింపుల్. కాబట్టి ఆలయానికి వెళ్తే ఖచ్చితంగా స్త్రీలు జడ వేసుకొని, వివాహితులు మంగళసూత్రం వేసుకొని, పురుషులైతే ఖచ్చితంగా నిర్మోహమాటంగా బొట్టు ఆడవాళ్ళే పెట్టుకుంటారు, మొగలు పెట్టుకునే ఆ ఆలోచన లేకుండా బొట్టు సనాతన ధర్మమును అనుసరించే ప్రతి ఒక్కరూ అస్థి పునర్జన్మ ఉన్నది, నేను దైవత్వాన్ని నమ్ముతానని ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చిన్నగా బొట్టు పెట్టుకుని వెళ్తే లక్ష్మీప్రదము, చేసిన యాత్రకి పూజకి పునస్కారము అన్నిటికీ ఒక ఫలం బొట్టు ద్వారా వస్తుంది. ఖచ్చితంగా గాజులు వీలైనంత వరకు ఆలయం వరకే అయిన తర్వాత రోజు వేసుకొని తిరగని చెప్పట్లేదు. ఆలయం వెళ్ళే వాళ్ళు గాజులు కాస్త బొట్టు కొంచెం మంచి డ్రెస్ వేసుకొని పైన చున్ని యోజన వేసుకొని వెళ్తే, అంటే చేసే పద్ధతి అడుగుతున్నారు కాబట్టి ఇలా వెళ్తే దీనిలో ఏమి ఇంకా అమెండ్మెంట్స్ లేవు, ఆలయానికి సంబంధించి అలాగే వెళితే మంచిది. మన ధ్యాస అయినా పక్క వాళ్ళ ధ్యాస అయినా స్వామి అమ్మవారి పైకే వెళ్తుంది కానీ అరే వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనేటట్టుగా వెళ్ళేటట్టు ఉండకుండా ఉండే ఆలోచన మనం చేస్తే అట్మాస్ఫియర్, వాతావరణం అంతే. ఆలయము అందరు ఇలాగే ఉంటారు, నేను అట్టే వెళ్తా, సింపుల్, అంతే, అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లైట్కి కూర్చుంటాము, పుట్టాన సీట్ బెల్ట్ అంటే వెంటనే పెట్టేసుకుంటాం, అక్కడ ఎందుకని అడగం కదా మనం. అవును. కాబట్టి ఏది చేస్తే మానవులకు తక్షణమే అనుగ్రహం కలుగుతుందో అది చేయడం ఒక్క దైవం దగ్గర, మిగతా చోట్ల మీ ఇష్టం. దైవం దగ్గర అహంకారం వద్దు, నేను అనే భావన వద్దు. నేను అమ్మాని దగ్గరికి నేను దాసున్నై వస్తాను, నేను నన్ను నీకు నేను సమర్పించుకుంటున్నాను అనే భావంతో వస్తే చాలు. కాబట్టి కట్టు బొట్టు అత్యంత విశేషం, రావాల్సింది, అలాగే రావాలి. అంతే. మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు నేను ఒకటి విన్నాను ఇంతకు ముందు షూట్కి ముందు మాట్లాడేటప్పుడు, ఇక్కడ నిర్మించిన నిర్మాణం కానివ్వండి, ఆఖరికి గంట కూడా, ఆలయం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది గంట. అందరి పిల్లల్ని కూడా ఎత్తుకొని మరి గంట కొట్టిస్తూ ఉంటాం. ఆ గంట విషయంలో కూడా మీరు చాలా ఆలోచించి చాలా పురాతనమైనది తీసుకురావడం జరిగింది అని అంటే ఎంత జాగ్రత్తగా మీరు ఆలోచించి ఆలయ నిర్మాణం చేపిస్తున్నారు. ఒకసారి ఈ నిర్మాణంకి సంబంధించి దాని గురించి కూడా. నిర్మాణం వచ్చి మనకు 500 గజాల్లో జరిగింది. గర్భాలయము అమ్మవారు ఉన్నటువంటిది, అమ్మవారి ముందు అంతరాలయం మనం నించుని మాట్లాడుతుంది. ఇక్కడ దాకా రాతి నిర్మాణం, కాకతీయుల మన చోళ కాకతీయుల స్టైల్లో సమ్మిళితమై కట్టినట్టు కట్టడం. తర్వాత ముందు వచ్చి ముఖమండపం అంతా కూడా మనకు 14 పిల్లర్లు, 10 పిల్లర్ల మీద దశమహావిద్యలు, పెయింట్స్. తర్వాత మనకు పురాతన తమిళనాడు ఆలయాలకు వెళ్తే ఎలాంటి ఒక భావన వస్తుందో అలాంటి ఒక వాతావరణం ఇక్కడ పైన మొత్తం సీలింగ్కి షోడశ నిత్యలు, శ్రీచక్రము, గర్భాలయంలో ఉన్నటువంటి 3 మూలమూర్తుల చిత్రపటాలు, ప్రతి ఒక్కటి క్షిప్ర గణపతి, ఇక్కడ ప్రతిది కూడా అమ్మవారి యొక్క ఆధార పీఠాలన్నీ కూడా చాలా అత్యంత శ్రద్ధతో ప్రతిదీ అడుగడుకు వెతికి చేయించిన విశేషం. దీని పునాది 20 ఫీట్లు తవ్వాం. 20 ఫీట్ల పునాది పై నుంచి రాఫ్టింగ్ వేస్తూ కాంక్రీట్తో కడుతూ, అంటే ఒక 1000 సంవత్సరాలు కూడా ఆలయానికి చెక్కు చెదరకుండా ఉంటుంది. అలాంటి ఒక టెక్నాలజీ, అంటే మన పూర్వీకులు పెట్టారు కదండి, మనం కొత్తగా చేసేది ఏం లేదు. వాళ్ళు పెట్టిన జ్ఞానమే మనం దాన్ని చూసుకొని ఓహో ఇలా చేయాలి అని చేసుకుని వెళ్ళిపోతున్నాం. వాళ్ళ పద్ధతి మనం ఫాలో అయిపోతున్నాం. ప్రతిది అన్ని కూడా మీకు బయట ఉండే గజలక్ష్మి కానివ్వండి, తర్వాత అంతరాలయం ద్వారాలు, వాటికి ఉండేటువంటి శిలా తోరణాలు కానివ్వండి, అన్నీ కూడా మనం ఇంకా పురాతన పద్ధతి
రాత్రి నిర్మాణం అంటేనే విశేషం అండి, 1000 ఏళ్ళు గ్యారంటీ. అలా చేసుకున్నాం ఇక్కడ. అనిపించింది అంటే రాగానే మొత్తం ఆలయ నిర్మాణం ఇంకా కంప్లీట్ అవ్వకపోయినప్పటికీ ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ రాగానే, నార్మల్గా మనకు ఆలయానికి వెళ్తున్న ఫీలింగ్ క్షేత్రానికి వెళ్తున్నామేమో అమ్మవారి క్షేత్రానికి అనే భావన కలిగింది నిజంగా. దీన్ని బట్టే ఇంకా అమ్మవారి అనుగ్రహం ఎలా ఉండబోతుంది భక్తులపై అనేది అర్థమైపోతుంది. అందరూ ఎవరు వచ్చినా ఇక్కడికి అమ్మవారికి ఆశీర్వచనం సమానంగా అందరి మీద అమ్మ కరుణ వర్షిస్తుంది. కాబట్టి ఇక్కడ విశేషమైన ఆలయం ఖచ్చితంగా. కంచి కామాక్షి ఎలా ఉందో మనకు మీరు అన్నట్టు రాగానే అవును ఒక మనసుకు ఆహా మనం ఏం చూస్తున్నాం, ఎంత ఆనందంగా ఉందో అనిపించింది కదా. కాబట్టి అమ్మవారు అంత విశేషంగా చేయించాం. మహాబలిపురంలో విగ్రహం కృష్ణశిలతో చేసిన విగ్రహం. కృష్ణశిల ఆలయం అంతా దాదాపు మీకు మొత్తం కృష్ణశిలే. కృష్ణశిల విశేషము మీరు కనిపించిన తెల్లగా కనిపిస్తుంది. అవును, మీరు నీళ్లు వేసినా నూనె వేసినా కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది, స్టోన్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మీకు అమ్మవారు కూడా మీ దాదాపు ఇదే శిలతో చేయబడింది. ఆవిడ ఓన్లీ కొబ్బరి నూనె, మంచి సుగంధపు నూనె, గంధపు నూనె రాస్తాం అమ్మవారికి ప్రతి అభిషేకం అయిన తర్వాత. ఆ సుగంధపు నూనెతో కూడా మొత్తం విగ్రహం అంతా కూడా మంచి ఒక కృష్ణత్వం, అంటే డార్క్ థిక్ బ్లాక్నెస్ వస్తుంది. దాంతో పైగా పాతకాలం నేను తమిళనాడులో ఒక ఆయన అడిగాను, లైట్లు ఎందుకు లేవంటే పాతకాలంలో లైట్లు లేవు స్వామి, పైగా భక్తులకు ఏంటంటే అనేక రకాల గ్రహచార గోచార దోషాలు ఉంటాయి కదా, అమ్మవారికి వెలిగించే దీపము నూనె నూనెతో వేస్తాం మేము, దాంతో వేయడం వలన ఆ దీపం నుంచి వచ్చే కాంతి చూస్తే భక్తులకు అందరికి కూడా గ్రహ దోషాలు పోతాయని చెప్పండి ఒక పెద్ద ఆయన. కాంతిలో అమ్మవారి మొహం చూడటం వల్ల అది విశేషమైన అమ్మ దర్శనం అట్లా చేసుకుంటే మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఆ దైవత్వము, ఆ సిద్ధాంతమే మీరు ఇక్కడ ఫాలో అయ్యారు. అదే పద్ధతితో లోపల లైట్లు లేకుండా దాదాపు అమ్మవారికి దీపపు కాంతిలోనే అందరికీ దర్శనం. ఒక అభిషేకం చేయడానికి మేము కింద కాస్త క్లీన్ చేసుకోవడానికి మాత్రమే లైట్ వేసుకుంటాం. అదర్వైజ్ భక్తులందరికీ దర్శనం మాత్రం దీపపు కాంతిలోనే దర్శనం అవుతుంది. అది లోపల నిర్మాణం కూడా కొంచెం పైన అంతా స్టోన్, దాన్ని కోనమట్టం చంద్రమట్టం అంటారు. మధ్యలో కప్పు రాయి, దాని మధ్యలో పద్మం వేసి ఆ రాయితో మూస్తారు మొత్తం. అమ్మవారి పైన 3 విమాన గోపురాలు, ముందట వచ్చేసి మనకు రాజగోపురం వస్తుంది చిన్నది. అంటే మనకున్న ప్రదేశాన్ని అనుకూలంగా మనం ఏది ఎంత ఫిట్ అవుతే అంత కట్టుకోవడం అలా జరుగుతుంది. ఓకే. మరి ఒక్కసారి మన ఆలయ వివరాలు కూడా, అంటే ఎక్కడ ఏంటి అనే అడ్రస్ కూడా ఒకసారి వీడియో చూసిన తర్వాత మన వాళ్ళంతా నన్ను తిడతారు వివరాలు కరెక్ట్ గా ఇవ్వకపోతే. మీ మాటల్లో ఒక్కసారి చెప్తాను. ఈ ఆలయము మనకు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి బయలుదేరి సిద్దిపేట వెళుతుంటే హకీంపేట దాటిన తర్వాత తూముకుంట అనే ఒక విలేజ్ వస్తుంది. మెయిన్ రోడ్ మీద మీరు హైదరాబాద్ టు సిద్దిపేట వెళుతూ ఉంటే లెఫ్ట్ సైడ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి లోపలికి రావాలి. ఈ కాలనీ పేరు నార్త్ పార్క్ ఎవెన్యూ, తూముకుంట విలేజ్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. అదే సిద్దిపేట టు హైదరాబాద్ వెళ్తుంటే మీరు ఆఫ్టర్ ఓఆర్ఆర్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ అబౌట్ వస్తుంది. రౌండ్ అబౌట్ తర్వాత తూముకుంట రైట్ సైడ్ అంబేద్కర్ స్టాచ్యూ, మందాయిపల్లి అనేటువంటి గ్రామంలో రైట్ తిరిగితే ప్రధాన జాతీయ రహదారి నుంచి కేవలం 600 మీటర్లు మాత్రమే, లెస్ దాన్ కిలోమీటర్. నార్త్ పార్క్ అవన్నీ తూముకుంట. ఇది ఆలయం మనకు లొకేషన్. సూపర్ అండి, నిజంగా చాలా మంచిగా అనిపించింది. మనం పూర్వం మాట్లాడుకున్నాం కాబట్టి నాకు నిజంగా కళ్ళకు కట్టినట్టుగా మీరు ఎలా అయితే ఉండాలనుకున్నారో దానికి మించి ఆలయం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని ముగిద్దాం. ధన్యవాదాలు విజిత గారు, అందరి టీం అందరికీ ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.